భాగ్యనగర్లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 27న సంయుక్త మీనంచే నార్సింగ్ మెయిన్ రోడ్ హెచ్పీ పెట్రోల్ బంక్ పక్కన. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. తిరుమల లడ్డు వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది. అయితే ఈ తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిన అంశానికి సంబంధించి, జంతువుల నూనె ఉందనే అంశానికి సంబంధించి తీవ్రమైన చర్చ జరుగుతోంది దేశవ్యాప్తంగా. అయితే ఇది కేవలం కల్తీకి మాత్రమే పరిమితమైందా, లేకపోతే దీని వెనకాల భారీ కుంభకోణం కూడా ఉందా? అవును, భారీ కుంభకోణం కూడా ఉందా అనే అనుమానాలు ఇప్పుడు రైజ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎందుకు, ఎలా, ఒకవేళ ఉండుంటే కనుక ఎంత అయి ఉండొచ్చు అనేది నేనే ఫిక్స్ చేయట్లేదు. ఆ డీటెయిల్స్తో ఆ వివరాలను మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి నేను బ్లాక్ బోర్డ్కి వెళ్ళిపోతున్నాను. బ్లాక్ బోర్డ్కి వెళ్ళిపోయి ఆ డీటెయిల్స్ని ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఒకసారి బ్లాక్ బోర్డ్ మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇలాగే ఖాళీగానే ఉంది. అందరు ఆలోచనలు కూడా అంత ఏం జరుగుతుందో అర్థం కానంత కన్ఫ్యూషన్ స్టేటస్లో ఉంది. కానీ ఇప్పుడు చర్చకు దారితీస్తోంది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. ఇది కేవలం కల్తీయేనా, లేకపోతే దీని వెనకాల భారీ కుంభకోణం కూడా ఉందా? అదేంటి కుంభకోణం ఏంటి అని అనుకుంటున్నారు కదా. ఒక్కసారి నేను మీకు డీటెయిల్గా వివరించే ప్రయత్నం చేస్తాను. 2019 అలాగే 2022, అదేంటి 2019 తర్వాత 2020 కదా, 22కి వెళ్ళిపోయాను అనుకుంటున్నారు. ఈ డౌట్ సాధారణంగా ఎవరికి వస్తుంది. సో ఇక్కడ నేను వివరించబోతోంది ఏంటంటే కనుక 2019కి సంబంధించి ప్రభుత్వం మారక ముందు ఎటువంటి క్యాలిక్యులేషన్, ఎటువంటి ధరల మార్పులు ఉన్నాయి, ఆ తర్వాత అట్ ప్రెసెంట్ అంటే 2022కి సంబంధించి, ఎందుకంటే ఇక్కడ లడ్డు ప్రైస్ మారింది అనేది మాకు అంతున్న సంవత్సరం. ఒకసారి ఆ డీటెయిల్ నేను చూపించే ప్రయత్నం చేస్తాను. 2019కి సంబంధించి అప్పుడు లడ్డు ధర 25 రూపాయలు. ఇక్కడి నుంచి 2022కి రాబోతుకి 50 రూపాయలు అయ్యింది. ఇన్ఫ్యాక్ట్ 2017 ఆ సందర్భంలో కూడా డిస్కషన్ జరిగిన మాట వినిపిస్తుంది. కానీ 2022 రాబోతుకి మాత్రం 50 రూపాయలు అయిపోయింది లడ్డు ధర. సరే, ఒకసారి లడ్డు ధర చూసేసాం. ఆ టైంలో టెండర్కి సంబంధించి నెయ్యి విషయంలో ఎంత టెండర్లు వచ్చాయనేది ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ఇక నేను మీకు రాసి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. నెయ్యి టెండర్కి సంబంధించి మాట్లాడుకుంటే 2019 విషయంలో 338 రూపాయలు. 338 రూపాయలు ఆన్ అండ్ యావరేజ్గా నేను తీసినప్పుడు 338 రూపాయలు టెండర్ నెయ్యి వచ్చి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు 2022 విషయానికి వద్దాం. 2022లో ఎంత ఉండొచ్చు ఒక్కసారి గెస్ చేసే ప్రయత్నం చేయండి. 2022 రాకపోతుకి ఈ ప్రైస్ దాదాపుగా పెరిగే అవకాశం ఉంటుంది. పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇది పెరగచ్చేమో అనే డౌట్ కూడా వస్తూ ఉంటుంది. కానీ 2022 రాబోతుకి మాత్రం ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఆన్ అండ్ యావరేజ్ నేను తీసినప్పుడు టెండర్కి సంబంధించి 336 రూపాయలు. నమ్మగలమా? 336. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఇది టెండర్కి సంబంధించి మనం మాట్లాడుకున్నాం. పోనీ అంత రేటు పెరిగిపోవడానికి 25 రూపాయల నుంచి 50 రూపాయలు అయిపోయిందంటే, ఎందుకంటే శనగపిండి ఉంటుంది, పంచదార ఉంటుంది, కాసు ఉంటుంది, మెయిన్ ఇంగ్రీడియంట్స్ నెయ్యి కూడా ఉంటుంది. సో ఇవేనా రేట్లు పెరిగాయా అనే డౌట్ వస్తూ ఉంటుంది. పోన్లే నెయ్యి ఒకటి బహుశా తగ్గుండొచ్చేమో, లేకపోతే ఇంకేమైనా మిగతా పెరుగుండొచ్చేమో అనే ఒక అనుమానం, కన్ఫ్యూషన్ వస్తుందిగా. అక్కడ లడ్డు రేటు పెంచారేమో అనుకుందాం. మాట్లాడుకున్నప్పుడు ఒక్కసారి ఆ రేట్లు చూసే ప్రయత్నం చేద్దాం. 2019లో నెయ్యి ధర ఒక అఫీషియల్ డేటా ప్రకారం తీసినప్పుడు 397 రూపాయల 50 పైసలు. 397 అనుకుందాం. 2022లో ఎంత ఉందో తెలుసా నా కాస్ట్? 514. ఇక్కడి నుంచి శనగపిండి చూద్దాం. అంటే కొన్ని శనగపిండి రేట్ ఏమైనా పెరిగిందేమో చూద్దాం. 2019లో ఎలా ఉండింది, 2022కి శనగపిండి కాస్ట్ ఏమైనా పెరిగిందా? ఇక్కడ ఎగ్జాక్ట్గా ప్రైస్ ఎక్కడ దొరకలేదు, కానీ పోనీ అందాజుగా వేసే ప్రయత్నం చేస్తున్నాం. మనకు 2019 డేటా కాస్త టచ్ అయింది. 2019కి సంబంధించి అప్పుడు బెంగాల్ గ్రామ్ శనగపిండికి సంబంధించి, అంటే శనగపప్పు అంటూ ఉంటాను సాధారణంగా. సో
శనగపిండికి సంబంధించి పోనీ ఒక 70 రూపాయలు వేసుకుందాం అందాజీగా, అంటే సుమారుగా 70 రూపాయలు వేసుకుందాం. 2022కి 80 రూపాయలు అనుకుందాం, కనీసం 10 రూపాయలు పెంచినా, ఎందుకంటే రేట్లలో కాస్త అటు ఇటు చేంజెస్ అని కానీ చూస్తున్నాం కదా. సో అది నెయ్యి చూసాం, శనగపిండి చూసాం, పోనీ రెండు కాదు, పోనీ జీడిపప్పు ఏమైనా పెరిగిపోయిందా, జీడిపప్పు కూడా చూద్దాం. జీడిపప్పుకి సంబంధించి అంటే కాజు అంటూ ఉంటారు కదా, సో జీడిపప్పు రేట్ ఏమైనా పెరిగిందా అని చెప్పి డౌట్ వచ్చింది. సో జీడిపప్పు రేట్ ఏమైనా పెరిగిందని చూస్తే కనుక 2019లో 84 రూపాయలే ఉంది, కానీ 2022 రాబోతుకి 132 రూపాయలు. సరే పోనీ ఏవి కాదు, ఏకంగా మనకి పంచదార రేటు పెరిగిపోయిందా అని చెప్పి డౌట్ వస్తుంది, అది కూడా ఒకసారి చూసేద్దాం. సో పంచదార సరే నేను కూర్చుంటున్నా, ఇక్కడ రాసే ప్రయత్నం చేస్తున్నా. పంచదారకు సంబంధించి చూస్తే దాదాపుగా 34 రూపాయలు ఉంది, 39 రూపాయల 90 పైసలు చిల్లరకైనా, అందుకే 34 వేస్తున్నాను. కానీ 2022కి రాబోతుకి 43 రూపాయలు, అంటే కేవలం 10 రూపాయలు మాత్రమే పెరిగింది. ఒకసారి పిక్చర్ చూడండి, ఎవరికైనా డౌట్ వస్తుంది. లడ్డు మాత్రం డబుల్ అయింది, ఇక్కడ నేను కాస్త హైలైట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. మీరు చూస్తే కనుక లడ్డు మాత్రం డబుల్ అయింది. ఇదిగో 25 రూపాయలు ఉన్న లడ్డు, ఒక్కసారి నేను కాస్త పక్క రాసే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోండి 25 రూపాయలు ఉన్న లడ్డు ఎంత అయింది, 50 రూపాయలు అయింది. కానీ మీ టెండర్ పిలిచినప్పుడు నెయ్యికి సంబంధించి టెండర్ మీరు చూస్తే కనుక 2019లో 338 ఉంటే 2022కి 336 రూపాయలే టెండర్ పిలిచినప్పుడు. సో ఇక్కడ డౌట్ కొడుతుంది అందరికీ, ఎంత భారీ కుంభకోణం జరిగి ఉంటుందని ఒక అనుమానం రైజ్ అవుతోంది. ఒకసారి మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయండి, ఒకసారి గెస్ చేయండి ఏ స్థాయిలో ఉంటుందని. ఎందుకంటే కనుక ఒకసారి చూడండి, ఇక్కడ నెయ్యి 397 అంటే దాదాపు 400 వేసుకుందాం, పెరిగింది 100 రూపాయలే, అంటే డబ్బులు ఏం కాదుగా. శనగపిండి 70 రూపాయలు ఉంది, 80 రూపాయలు, 10 రూపాయలు పెరిగింది 3 ఏళ్లకు సంబంధించి. జీడిపప్పు 84 ఉంది, 132, ఇక్కడ కాస్త ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ డబుల్ కాదుగా. పంచదార ఉంది 34 రూపాయలు, ఇక్కడ 43, కనీసం దాదాపుగా 10 రూపాయలు కూడా ఇక్కడ పెరగలేదు అనుకోవాలి. అలాంటిది లడ్డు మాత్రం 25 రూపాయలు ఉన్నది 50 రూపాయలు అయిపోయింది. టెండర్లో మీరు చూస్తే నెయ్యి 338 రూపాయలు 2019 ఉంటే 2022కి 336. సో ఇటువంటి సినారియోలో రోజుకి 3 లక్షల లడ్డూలు, రోజుకు 3 లక్షల లడ్డూలు చొప్పున ఎంత జరుగుంటుంది ఒకసారి ఆ క్యాలిక్యులేషన్ కూడా చూద్దాం. ఇది ఇలాగే ఉంచే ప్రయత్నం చేస్తున్నాను, ఒకసారి ఆ క్యాలిక్యులేషన్ కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. సో ఒకసారి ఏ స్థాయిలో జరుగుండొచ్చు అనేది మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను, ఒకసారి మీరే గెస్ చేయండి. ఒకసారి బ్లాక్ బోర్డ్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ మీరు గమనిస్తే కనుక రోజుకి 3 లక్షల లడ్డూలు, రోజుకి 3 లక్షల లడ్డూలు భక్తులు కనుక తీసుకుంటే 3-3.5 మాట అనిపిస్తుంది, కానీ అట్లీస్ట్ 3 లక్షలు తీసుకుందాం. ఒక్కొక్క లడ్డు 50 రూపాయలు. సో ఎంత ఉంటుంది, రోజుకి ఎంత వచ్చి ఉండొచ్చు అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే కనుక 1,50,00,000 రూపాయలు రోజుకి లడ్డూల మీద వచ్చే లాభం కాకపోయినా రోజుకి లడ్డూల మీద వచ్చేది 1,50,00,000. ఇలాంటిది 365 రోజులు. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఒకసారి ముందుంచే ప్రయత్నం చేస్తాను. 365తో క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి 547,50,00,000 మనకి వస్తుంది. దీన్ని 4 ఏళ్ళు, ఇది మరీ ఇంకా పెద్ద నెంబర్ వస్తుంది. ఇది ఏడాదికి, ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఏడాదికి, ఇది 4 ఏళ్లకి. ₹2,190 కోట్ల ప్రశ్నిస్తున్న సందర్భం ఆర్టీవీ ప్రశ్నిస్తోంది. అవును, ప్రజల తరపున ప్రశ్నిస్తోంది. డీటెయిల్గా నెంబర్తో చూపించి మరీ ప్రశ్నిస్తోంది. 2,190 కోట్లు ఎవడి జోబులోకి వెళ్ళాయి? అదేంటది ఇంత పెద్ద మాట అనేసారి అడుగుతున్నారు కదా. అవును, ఇద్దరికి హక్కు ఉంటుంది. ఒకటి టీటీడీకి,
తిరుమల తిరుపతి దేవస్థానానికి, మరొకటి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్. వీళ్ళిద్దరికే కదా తిరుమల తిరుపతి దేవస్థానం ఈ 290 కోట్లు అంటే కనుక ఒకసారి ఆలోచించండి. టెండర్ నుంచి మొదలుపెట్టి ఇదంతా కూడా ఎవరిది? అయితే తిరుమల తిరుపతి దేవస్థానం అవ్వాలి, లేకపోతే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అవ్వాలి. ఎవడి జోబులోకి వెళ్ళాయి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అంటే ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఎక్కడ 338, ఎక్కడ 336. ఇక్కడి నుంచి అంటే ఇక్కడ మీరు చూస్తే కనుక డబుల్ అయింది. పోన్ దీంట్లో సగం అనుకుంటే, పోన్ దీన్ని సగం చేద్దాం. 1095 కోట్లు అంటే ఒకవేళ 25 రూపాయల చొప్పున తీసుకున్నప్పటికీ కూడా 1095 కోట్ల రూపాయలకు సంబంధించి ఏం జరిగింది? ఇది కదా ప్రశ్న. ఇక్కడ మరో ప్రశ్న తలెత్తుతోంది. ఈ 2190 కోట్లకు సంబంధించి 50 రూపాయల చొప్పున వేసుకున్నప్పుడు అది ప్యూర్ అనే పేరుతో వదిలేరు కదా, ప్యూర్ అనే పేరుతోనే ఇప్పుడు అంటున్నారు కదా. కానీ ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు కావచ్చు, లేకపోతే చూస్తున్న రిపోర్ట్ ప్రకారం చూస్తే ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఇక్కడ రేటు పెంచారు, ఇక్కడ మరి క్వాలిటీ మాట ఏది? క్వాలిటీకి సంబంధించి ఇప్పుడు ఇస్తున్న రిపోర్ట్ బట్టి ఏమర్థం చేసుకోవాలి? ఎవరి జోబులోకి వెళ్ళాయి? ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది. 330 రూపాయలు అది కూడా వదిలేద్దాం. ఇక్కడ మీరు మార్కెట్ ప్రైస్ చూడండి. ఇక్కడ మీరు కనుక డిఫరెన్స్ కనుక గమనిస్తే ఒక్కసారి నేను రెడ్తో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. 390 రూపాయలు 400 వేసుకుందాం. 340 అంటే ఇక్కడ 60 రూపాయల డిఫరెన్స్. కానీ ఇక్కడ మీరు చూస్తే కనుక 2022 దగ్గర రాబోతుకి 336, 514 అంటే సుమారుగా ఇది 340 వేసుకుందాం, 500 వేసుకుందాం అంటే 160 పైన. సో 160 పైన అర్థం చేసుకోవచ్చు ఎక్కడే సిచ్యువేషన్. ఇదొక కేవలం నెయ్యికి సంబంధించి మాట్లాడుకున్నాం అనుకుందాం. ఒకసారి ప్రైస్ చూడండి. అంటే 2190 కోట్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి హుండీ ఆదాయం కేవలం హుండీ ఆదాయమే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి 1450 కోట్లు అనేది మనకు అందుతున్న సమాచారం. అలాంటప్పుడు ఇది ఎక్కడిది? ఎవరి జోబులోకి వెళ్ళింది? ఆర్టీవీ ప్రశ్నిస్తోంది. ఎవరి జోబులోకి వెళ్ళింది? ఇంత పెద్ద మొత్తం 2190 కోట్లకు సంబంధించి సమాధానం చెప్పాల్సింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కూడా డీటెయిల్స్ని బయట పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ప్రజలకు సంబంధించి, ఎందుకంటే ప్రజలు ప్రశ్నిస్తున్న సందర్భం, వాళ్ళ మనస్సుల్లో మెదిన అనుమానానికి సంబంధించి క్లియర్ చేసే ప్రయత్నం. అప్పుడు 2019, 2022కి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే ఈ 4 ఏళ్ళు అంటే 2019 నుంచి అనుకుందాం ఈ డేటాకి సంబంధించి. అప్పుడు దీంట్లో సగం దీనికి సంబంధించి మాట్లాడుకున్నా. ఎవరి జోబులోకి వెళ్ళింది? ఎవరి జోబులోకి వెళ్ళింది? ఏ కాంట్రాక్టర్ జోబులోకి వెళ్ళింది? ఏ కంపెనీలోకి వెళ్ళింది? ఒకవేళ అంత నిఖార్స్గా అనుకుంటే క్వాలిటీ మాట ఏంటి? జంతువుల కొవ్వు క్వాలిటీనా? జంతువుల నూనె క్వాలిటీనా? తిరుమలేశ్వరి లడ్డూకి సంబంధించి ఇంత అన్యాయమా? ప్రజలు ప్రశ్నిస్తున్నప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం కనిపిస్తోంది. అయితే ఇక్కడ టీటీడీ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, ఇప్పుడు టీటీడీకి సంబంధించి మాట్లాడాల్సిన అవసరం ఎంతైతే ఉందో ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఎవరి జోబులోకి ఎంత వెళ్ళింది? ఎందుకంటే 338 నుంచి 336 3 ఏళ్ల టైంలోనే ఇంత ఈక్వేషన్లో తేడా ఉంటే ఇంత తేడాకు సంబంధించి మాట్లాడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఎవరి జోబులోకి వెళ్ళింది? ఆ జోబులోకి వెళ్ళిన వాళ్ళకు సంబంధించి జైల్లో పెట్టాల్సిందే, జైల్లో వేయాల్సిందే. ఆర్టీవీ సూటిగా ప్రశ్నిస్తోంది. 1 కాదు 2 కాదు, 2190 కోట్లు, పోని దానిలో సగం 1095 కోట్లకు సంబంధించి సమాధానం చెప్పాల్సిందే. ప్రజల సొమ్మిది, ప్రజల సొమ్ము ఎవడో జోబులోకి వెళ్ళిపోతే ఒప్పుకునేది లేదు. ఆ డీటెయిల్స్ బయట పెట్టాల్సిందే. ఎవడి జోబులోకి వెళ్ళిందో వాడిని జైల్లో పెట్టాల్సిందే. ఆర్టీవీ డిమాండ్ చేస్తోంది. ప్రజల పక్షాన డిమాండ్ చేస్తోంది. తిరుమలేశుడి లడ్డు కల్తీయే కాదు, కల్తీ వెనకాల కుంభకోణం ఉందా అనే అనుమానాలకు సంబంధించి కొన్ని అంశాలను ముందుంచే ప్రయత్నం చేస్తోంది. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా
డాక్యుమెంటెడ్గా. ఒక్కసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఐ రిక్వెస్ట్ కెమెరా ఒక్కసారి క్లోజ్లో చూపించే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి 2019కి సంబంధించి డేటా, వీటిని నేను యావరేజ్ చేస్తాను. 2019కి సంబంధించి దీన్ని యావరేజ్ చేసినప్పుడు వచ్చిన డేటా ఇది. ఓకే, సో దాంతోపాటు 2022కి సంబంధించి కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇదిగోండి 2022కి సంబంధించి ఈ డేటాను యావరేజ్ చేసి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సో మొత్తంగా ఇది పరిస్థితి. సో ప్రజల ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ప్రజల తరపున ప్రశ్నిస్తోంది. ఎవరి జోబులోకి వెళ్ళింది, ఏ ప్రైవేట్ ఆర్గనైజేషన్ జోబులోకి వెళ్ళింది, వాళ్ళని శిక్షించాల్సిందే. కల్తీ చేసిన వాళ్ళని ఏ విధంగా అయితే శిక్షించారో, ఇంతటి కుంభకోణానికి పాల్పడిన వాళ్ళని కూడా కఠినంగా శిక్షించాల్సిందే. సో చూద్దాం దీని మీద ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వస్తుంది, ఈ కుంభకోణానికి సంబంధించి ఎవరెవరు ఎటువంటి సమాధానం చెప్తారు, ఎవరికి సంబంధించి శిక్ష పడుతుంది. ప్రజల సొమ్ముని వెనక్కి తీసుకురావాల్సిందే. వాళ్ళ జోబులోంచి బలవంతంగా పీకాల్సిందే, ప్రజలకు పంచాల్సిందే. ఇది ఆర్టీవీ కోరుతోంది. భాగ్యనగర్లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 22న కీర్తి సురేష్ చే సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నందు, సెప్టెంబర్ 27న సంయుక్త మీనన్ చే నార్సింగ్ మెయిన్ రోడ్ హెచ్పి పెట్రోల్ బంక్ పక్కన, సెప్టెంబర్ 29న శ్రీలీలా గారిచే మణికొండ మర్రి చెట్టు నందు. మంగళ్య షాపింగ్ మాల్స్ గొప్ప ప్రారంభం. ప్రారంభోత్సవ ఆఫర్స్ మిస్ కాకండి. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.